పవిత్రమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23వ తేదీ తెల్లవారుజామున 1:45 నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. పవిత్రమైన రోజుకి సంబంధించి తప్పనిసరి ఆచారాలు పూర్తయిన వెంటనే తిరుమల ఆలయంలోని అంతర్భాగంలోని గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే మార్గం సామాన్య భక్తుల కోసం తెరవబడుతుంది. వివిధ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి మాట్లాడుతూ వివిధ వైష్ణవ దేవాలయాలలో వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరిచి ఉంచబడుతుంది మరియు జనవరి 1, 2024 అర్ధరాత్రి మూసివేయబడుతుంది. తిరుపతిలోని 9 వేర్వేరు పాయింట్లలోని 90 కౌంటర్లలో సుమారు 4,23,500 స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్లు జారీ చేయబడతాయి. దర్శనానికి సంబంధించిన తేదీ, సమయంతో కూడిన టోకెన్లను డిసెంబర్ 22న టిటిడి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఒకేసారి జారీ చేస్తారు. ఈ టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజ చౌల్ట్రీస్, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదాన్, జీవకోన హైస్కూల్, ఎంఆర్ పల్లి జెడ్పీ హైస్కూల్, బైరాగిపట్టణలోని రామా నాయుడు స్కూల్లో అందుబాటులో ఉన్న టోకెన్ ముగిసే వరకు ఇస్తారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు. తిరుమలపైన రద్దీని నివారించడానికి భక్తులు తిరుపతిలో వసతిని ఎంచుకోవచ్చు మరియు వారి టోకెన్లలో పేర్కొన్న సమయానికి తిరుమల చేరుకోవచ్చు. దర్శనం టోకెన్లు లేని భక్తులు కూడా సందర్శించవచ్చు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. అయితే వారిని దర్శనానికి అనుమతించరు. దర్శన టిక్కెట్లు లేదా టోకెన్లు ఉన్న భక్తులను 24 గంటల ముందుగానే తిరుమలకు వెళ్లేందుకు అనుమతిస్తారు మరియు కాటేజీలు మరియు అతిథి గృహాల కేటాయింపు కోసం పరిగణనలోకి తీసుకుంటారు. వైకుంఠ ద్వారం జనవరి 1, 2024 అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచబడుతుంది. తిరుమలకి వచ్చే వీఐపీలకు ప్రోటోకాల్ ప్రకారం అన్ని మర్యాదలు అందజేస్తామని స్పష్టం చేశారు. అయితే 10 రోజుల వ్యవధిలో ఎలాంటి రెఫరల్ లెటర్లు స్వీకరించబడవు. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ వ్లాగ్స్ విత్ రమణని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.